దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము మొదటి 20 వచనాలు. రండి, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 12 నుండి 17 వరకు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మరొక మారు మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయము 12 నుండి నేను చదివి వినిపిస్తాను 17 వరకు. అంతటా రాజు దమస్క నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము వద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధిని ఇత్తడి బలిపీఠమును మందిరం ముంగిట స్థలమున నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయము అర్పించు దహన బలులను, సాయంత్రమును అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగించినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తము దాని మీదనే ప్రోక్షించవలను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. కాగా యాజకుడైన ఉరియా రాజైన అహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన అహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్ట మీద దానిని ఉంచెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము దేవుడు లేని బలులు. దేవుడు లేని బలులు లేక బలి అర్పణలు, సాక్రిఫైజెస్ వితౌట్ గాడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆహాజు ఉన్నత స్థలాలను తొలగించడంలో విఫలమవడమే కాకుండా అక్కడ బలులు అర్పించడంలో ఆయన మునిగి తేలుతూ ఉన్నాడు. నైవేద్యంగా తన సొంత కుమారుని కూడా దహించాడు. ఆరాము మరియు ఇశ్రాయేలు రాజు యూదాపై దాడి చేయడానికి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆహాజు దేవునిపై ఆధారపడలేదు. బదులుగా సహాయం కొరకు అషూర్ రాజు వైపు తిరిగాడు. కాబట్టి ఆహాజు అషూర్ రాజును కలవడానికి దమస్కు వెళ్ళిన తర్వాత అతడు దమస్కులో తాను చూసిన బలిపీఠం యొక్క ప్రతిరూపాన్ని ప్రభు మందిరములో నిర్మించాలనుకున్నాడు. ప్రభు ముందు ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని వ్యక్తిగతంగా ఉపయోగం కోసం ఉపయోగించాడు మరియు ఆలయాన్ని మూసివేశాడు. అషూరు రాజు తన విధేయతను చూపించడానికి ద్వారాలు మూసివేసినట్టుగా ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5 నుండి 8 వచనాల ఆధారముగా మనం ఆధారపడగలిగిన వాడే దేవుడు, అనగా దేవుడొక్కడే మనం ఆధారపడగలిగినటువంటి వాడై ఉన్నాడు. రాజైన అహాజు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు అతడు విగ్రహాలను ఆశ్రయించాడు. అషూరు రాజుపై ఆధారపడ్డాడు. కానీ వెంటనే అతడు విశ్వసించిన ఆధారపడిన వ్యక్తి చేతనే అతడు దాడి చేయబడ్డట్టుగా లేఖనాలు గమనిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి సంక్షోభ సమయాలలో మనం విశ్వసించగల లేక ఆధారపడగలిగిన వ్యక్తి దేవుడు ఒక్కడే అని మనం గుర్తుంచుకోవాలి. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కష్టకాలములు ఎదుర్కోవడానికి ప్రియులారా నీవు ఆధారపడగలిగినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక దేవుడు ఒక్కడే మనము ఆధారపడగలిగినటువంటి యోగ్యుడు. అందుకే లేఖనం ఇలా సెలవిస్తూ ప్రియులారా, ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి ప్రభు మనకు నేర్పించేటువంటి పాఠముగా 17 నుండి 20 వచనాల ఆధారముగా ఆరాధన అనేది దేవునికి ఇవ్వడం.
అహాజు రాజు అష్షూరు రాజు అనుగ్రహాన్ని పొందాలనుకున్నాడు. కాబట్టి అతడు దమస్కులో ఉన్నటువంటి బలిపీఠాన్ని నిర్మించి ప్రభు ఆలయాన్ని ఆయన అపవిత్రం చేశాడు. కనుక నేటి ధ్యానభాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితానికి అన్వయింపుగా మన ఆరాధన దేవుని వైపుకు మళ్లించబడుతున్నదా, లేక సొంత ఆలోచన చేత మనం తృప్తిపరచుకోవడానికి అనేకమైన మాటలు ఉపయోగించి మనం దేవుని ఆరాధిస్తున్నామా? ఈరోజు ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరొకరిని సంతోషపెట్టడము విషయము దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానంలో ప్రియులారా మార్పు లేకపోతే గనక అది నిజమైన ఆరాధన అనబడదు ప్రియులారా. కాబట్టి నిజమైన ఆరాధన దేవునికి మహిమకరంగా ఉంటుంది తప్ప కేవలము మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడే కార్యము కాదన్న సంగతి నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు లేని బలులు అర్పించి ప్రజలు తృప్తి పడ్డారే తప్ప దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోయారు. ఈ రోజున ప్రియులారా, అనేక మంది దేవుని ఆరాధించటంలో అనేకమైనటువంటి ఆలోచనలు తీసుకుంటున్నారు, అనేకమైన మాటల వ్యవహారాన్ని వాడుతున్నారు తప్ప దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారేమో. కనుక దేవుడు లేని బలులు, సాక్రిఫైసెస్ వితౌట్ గాడ్ అనేటువంటి మాట ప్రియులారా మన జీవితం ఒకసారి మనం సరిచూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అర్థము లేనటువంటి మాటలతో దేవుని ఆరాధించాలని ప్రజలు ఆరాటపడుతున్నారే తప్ప అర్థవంతమైన ఆరాధన కొరకు ప్రజలు ఆలోచించలేకపోతున్నారేమో అని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు మన బలి అర్పణ కంటే మన హృదయాన్ని ఎక్కువ కోరేటువంటి దేవుడు. కనుక బలిని అర్పణను ఆయన కోరట్లేదు. కానీ ప్రియులారా, మన జీవితాలలో ఒక నిర్దిష్టమైనటువంటి జీవితం మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక దయను కనికరమును కోరేటువంటి దేవునికి మరొకసారి మన జీవితాన్ని అర్పించుకుందాం ప్రియులారా. రండి, ఆయన సన్నిధిలో ఒక ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, మా ఆరాధన మిమ్మును గూర్చి తప్ప మరి దేన్నైనా లేక ఎవరినైనా గూర్చి ఉండకుండాన్నట్లుగా మాకు సహాయం చేయమని అనదిన మీరు మాతో మాట్లాడుతుండగా నిజమైన ఆరాధన మీకే అర్పించి తద్వారా వచ్చే దీవెన పొందుకునే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తూ ఉండగా ఎక్కడ ఏ వాక్యాల ద్వారా ఏ అనుభవాల ద్వారా మనం మేల్పొందుతున్నాం ప్రియులారా, ఆ అనుభవాలు ఇతరులతో పంచుకుందాం, వారి విశ్వాసాన్ని కూడా బలపరచుదాం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనకు తోడుగా ఉండాలని ఆశపడదాం ప్రియులారా. దేవుడు లేని బలులు అర్పించి రాజులు సైతము దేవుని ఆగ్రహానికి గురయ్యారు ప్రియులారా. మనము కూడా దేవుని సన్నిధానంలో అర్థము లేనటువంటి మాటలతో దేవుణ్ణి ఆరాధించకున్నట్టుగా ఆయన దయను కనికరమును పొందుకునేటువంటి విధంగా ఆయనను ఆరాధించి ఆయన కృప పొందుకోవడానికి ప్రభు వాక్యపు వెలుగులో ఒక్కసారి మన జీవితాలు సరిచేసుకుందాం. ఆ విధంగా దేవుడు కలిగి ఉన్నటువంటి ఆరాధన చెల్లిస్తాం. దేవుడు లేని మాటల ఆరాధన కాదు, దేవుడు లేని బలి అర్పణ కాదు. కనుక దేవుని వాక్యానుసారంగా జీవించగల కృప దేవుడు మనకు ప్రసాదించాలని ఆశిస్తూ ముగింపులో ఒకసారి ప్రియులారా మరొకసారి అవకాశాలు తీసుకొని ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్పొందిన మీకు ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు మేలుకరంగా ఉపయోగకరంగా ఈ కార్యక్రమాలు ఉండున్నట్లుగా ప్రార్థించండి, అనేకులకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.